తక్కువ ధరలో నరాలకు సంబంధించిన సమస్యల చికిత్సకు ఒక్కటే సొల్యూషన్ కేఎం క్లినిక్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9764342999 04040209780. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనిషి తన దైనందిన జీవితంలో కోట్ల రూపాయల సంపాదనలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎన్ని కోట్ల డబ్బున్నా ఆరోగ్యం లేకపోతే ఏం ఉపయోగం? ముఖ్యంగా ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి చుట్టుపక్కన వెలిసిన అలోపతి హాస్పిటల్కి తిరిగినా ఆరోగ్యం అనేది ఎవరి చేతిలో ఉండట్లా. మరి మన ఆరోగ్యాన్ని మనమే న్యాచురల్ పద్ధతిలో ఎలా కాపాడుకోవాలి ఏంటి అని వివరిస్తున్న డాక్టర్ దిలీప్ గారు ఈరోజు మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అసలు విషయం ఏంటి అంటే, ఈరోజు మనం గతంలో ఒక ఎపిసోడ్ చేసాం. దాంట్లో ఏం చెప్పాము అంటే, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ఒక 5 రకాల ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. దాన్ని ఏ విధంగా మనం ఫాలో అవ్వాలి ఏంటి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాం అన్నారు. అయితే నాకు తెలియదు ఆ 5 ఎలిమెంట్స్ ఏంటి అని. నేనైతే చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నా. సో మీరు కూడా వెయిట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. సో దిలీప్ గారు మన దగ్గరే ఉన్నారు కాబట్టి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. ముఖ్యంగా మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, గతంలో 5 ఎలిమెంట్స్ అని మాకు ఉత్సుకత రేపు వదిలేశారు. అసలు ఆ 5 ఎలిమెంట్స్ ఏంటి సార్? మెయిన్ ఇక చూడండి, పంచభూతాలు అండి. సింపుల్గా 5 ఎలిమెంట్స్ పంచభూతాలు. ఆరోగ్యం మన మానవ శరీరం అంతా కూడా ఈ పంచభూతాల మీదనే ఆధారపడి ఉంటుంది. దాంట్లో పంచభూతాలు 5: అగ్ని, భూమి, గాలి, నీరు, స్పేస్ అంటే ఆకాశం. అట్లా ఈ 5 పంచభూతాలని బేస్ చేసుకొని ఇంటర్నల్గా కూడా ఆర్గాన్స్ దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. మన బాడీలో కూడా అన్ని 2 పేర్స్ ఉంటాయి. ఒక్కొక్క పంచభూతానికి ఒక్కొక్క 2 పేర్స్ అనమాట. మేల్ ఫీమేల్, పగలు రాత్రి, ఇలా ఎలా అయితే ఉంటాయో అన్ని ప్రపంచంలో అన్నీ కూడా రెండు ఉన్నాయి అనమాట. ఒక్కటి ఉన్నది దైవం ఒకటే అనమాట. దైవం ఒకటే తీసుకున్నారు. నేచర్లో ఇవన్నీ పంచభూతాలని ఎప్పుడైతే మనం ఫాలో చేస్తామో, ఆ పంచభూతాలని మన బాడీలో కూడా బ్యాలెన్స్గా ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆ శరీరం ఆరోగ్యం అని చెప్తాం. నాడీ పరీక్ష ద్వారా పంచభూతాల్లో ఏది ఇన్బ్యాలెన్స్ అయింది అనేది మనం నాడీ చూసి చెప్తామన్నమాట. చూసి అందులో ఉన్న లోపాలని మనం పసిగట్టి దానికి రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు కొంతమందికి వాటర్ ఎలిమెంట్ బాగాలేదనుకుందాం. నాడీ చూసేసి వాటర్ ఎలిమెంట్ బాగాలేదనుకుందాం. వాటర్ ఎలిమెంట్ బాగాలేదంటే కిడ్నీ, యూరినరీ బ్లాడర్లో ఏదో ఇన్బ్యాలెన్స్ ఉంది, ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అనమాట. అదే ఒకవేళ లంగ్స్లో ఎక్కడైనా ప్రాబ్లం, గాలిలో ప్రాబ్లం ఉంది, పంచభూతాల్లో గాలిలో ఒకటి, గాలిలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్ అనేది ఒక పేరు అనమాట, దాంట్లో ప్రాబ్లం వస్తుంది. ఇలా పంచభూతాలకు సంబంధించి ఒక్కొక్క పంచభూతంలో 2 అవయవాలు ఉంటాయి. ఆ అవయవాలు అన్నిటి కూడా బాడీ ఫంక్షన్ని మూమెంట్ చేస్తుంది అనమాట. దాన్ని పసిగట్టి ట్రీట్మెంట్ చేస్తే చాలా తక్కువ ఖర్చుతో చాలా సున్నితంగా ట్రీట్మెంట్, కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు చాలా సున్నితంగా కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ రూట్ కాజ్ ఎప్పుడైతే తెలియదో మనము రిపోర్ట్లని డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. నిజంగా ఇప్పుడు కొంతమందికి లంగ్స్ బాగాలేదని చెప్తాను, ఎక్స్రే తీసుకుంటారు. నేచర్ని ఎక్స్రే తీసేది లేదండి. అంటే కోవిడ్ టైంలో చూడండి, అందరికీ లంగ్స్ ప్రాబ్లం వచ్చింది. చాలామందికి లంగ్స్ ఇంపాక్ట్ అయిందని చెప్పేసి ఎక్స్రేలు తీసుకున్నారు, స్కానింగ్. కానీ కొంతమందికి నార్మల్ ఉండి కూడా కరోనా బాగా విపరీతమైన ప్రాబ్లం వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూస్తే ఎక్స్రే నార్మల్ ఉంటుంది, కానీ లంగ్స్లో మాత్రం ప్రాబ్లం ఉంటుంది. నేచర్ని స్కాన్ చేయడం కానీ పరీక్ష చేయడం కానీ అవ్వదు. ఫీల్ అవ్వాలి. నేచర్ని ఎప్పుడైనా ఫీల్ అవుతేనే మనకు తెలుస్తుంది. ఫీవర్ అనేది డిసీజ్ కాదు, బాడీలో ఉండే ఒక సిమ్టమ్. బాడీలో ఓవర్ హీట్ ఎక్కువైపోయి ఏదో ఒక ఆర్గాన్లో ఇన్బ్యాలెన్స్ వచ్చేసి ఫీవర్ రూపంలో బాడీ ఓవర్ హీట్ అయ్యి ఫీవర్ అనేది బయటికి పోతుంటుంది. హీట్ అనేది బయటికి పోయే ప్రాసెస్ అది. ఫీవర్ అనేది డిసీజ్ కాదు. కానీ మోడర్న్ యుగం ఏం చెప్తుంది అంటే, అది ఒక ఫీవర్ అని చెప్పేసి దానికి ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్స్, టెస్టులు అవన్నీ చేస్తున్నారు. కానీ 24 గంటలు ఫాస్టింగ్ ఉంటే ఫీవర్ తగ్గిపోతుంది అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. 24 గంటలు పోతే 48 అవర్స్ తక్కువ ఫాస్టింగ్ ఉండండి, మీకు తెలుస్తుంది బాడీ ఫంక్షన్ ఎలా ఫంక్షన్ అవుతుంది అని కూడా మీకు తెలుస్తుంటుంది. ఇలాంటి సబ్జెక్ట్ మీద మనకు పంచభూత తత్వం అని చెప్పేసి ఒకటి ఉంది. అది యాక్యుపంక్చర్లో తీసుకోవచ్చు, ప్లస్ ఆయుర్వేద బేస్ చేసి కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఆ పంచభూతాన్ని బేస్ చేసుకొని నేను ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని ఎగ్జాంపుల్గా మీకు ఒక చార్ట్ చూపిస్తాను. ఆ చార్ట్లో ఏ అవయవాలు దేనికి ఉంటుంది, దాని టైమింగ్స్ ఏంటి, దాని ఎమోషన్ ఏంటి, దాని కలర్ ఏంటి, దాని క్యారెక్టర్ ఏంటి, మొత్తం చార్ట్ ద్వారా మొత్తం మనము ఇంట్లో ఉండి కూడా అబ్జర్వ్ చేస్తే మొత్తం మనమే అబ్జర్వ్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంటుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనము
ట్రీట్మెంట్ కూడా చేసుకోవడం చాలా ఈజీ. ఏది తినాలి, ఏది తినకూడదు, ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో ఏం చేయాలనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఆ చార్ట్ మీకు చూపిస్తాను, ఇప్పుడు చూడండి ఒకసారి. సార్, చార్ట్ గురించి మాట్లాడే ముందు మీరు మాకు ఒక టిప్ చెప్పాలి. ఏమిటి అంటే, యాక్చువల్గా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, చాలామంది ఓవర్ హీట్ అని, బాడీ హీట్ అని రకరకాలుగా అతలాకుతలం అయిపోతూ ఉంటారు. ఏం తినాలి తెలియదు, ఏం తాగాలి తెలియదు, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, చిరాగ్గా ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే రెమెడీ సింపుల్గా చెప్తాను. ఏమవుతుంది అని అంటే, ఈ హీట్కి కిడ్నీ అనేది డిహైడ్రేషన్ అవుతుంది. కిడ్నీ అనేది చాలా అంటే వాటర్ని ఇమ్మీడియట్లీ సక్ చేసేసుకొని మూత్రం అనేది కూడా మూత్రం ద్వారా పోకుండా చెమట ద్వారా పోతుంది. కూర్చున్న దగ్గర ఎండకు చూడండి స్వెట్టింగ్ వస్తుంది. ఆ స్వెట్టింగ్ అనేది మూత్రం ద్వారా పోవాలి, కానీ స్వెట్టింగ్ అంటే స్కిన్ నుంచి వస్తుంది. ఇలా రాకూడదు అనమాట. ఇలా వచ్చినప్పుడే బాడీ అనేది స్మెల్ వస్తుంది. ఇలా రాకుండా ఉండాలంటే బాడీని న్యాచురల్గా కూల్ చేసుకోవాలనుకుంటే ఒంటింటి వైద్యం సరిపోతుంది. ఒంటింటి వైద్యం. దోసకాయ, ఇప్పుడు సొరకాయ చూడండి, అది బాడీని ఎంత కూల్ చేస్తుందంటే అంత కూల్ చేస్తుంది. ఒక జ్యూస్ తాగండి, హెల్త్కి హెల్త్ ప్లస్ బాడీ కూల్ అవుతుంది. అది లేదు, బూడిద గుమ్మడికాయ, యాష్గార్డ్, బూడిద గుమ్మడికాయ, అది ఇంకా అన్ని సర్వరోగ నివారణి. ఈ ఎండాకాలంలో ఈ సమ్మర్ని కనుక తట్టుకోవాలనుకుంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ కానివ్వండి, బూడిద గుమ్మడికాయ సూప్ కూడా చేసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బాడీలో అన్ని ఆర్గాన్స్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. అన్ని ఆర్గాన్స్కి కాకుండా కిడ్నీకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల బాడీలో డిహైడ్రేషన్ లేకుండా మంచిగా హెల్తీగా స్కిన్ టోన్ కూడా చాలా షైనీగా ఉంటుందన్నమాట. దాంతో వచ్చే రోగాలు ఎలాంటి క్రానిక్ డిసీజ్ ఉంటే కూడా కరెక్ట్గా 41 days కన్నా ఒకవేళ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగలిగితే సర్వరోగం నయమవుతుంది అనమాట. ప్రాక్టికల్గా చాలామంది పేషెంట్స్ వాడి హెల్తీగా ఉండేవాళ్ళు నా దగ్గర చాలామంది ఉన్నారు. కానీ 41 రోజు చేయాలంటే లైఫ్ టైం ట్యాబ్లెట్ వేసుకోమంటే వేసుకుంటారు, కానీ 41 రోజు జ్యూస్ చేసుకొని సార్ నాకు అంత టైం లేదు సార్, ఇంట్లో చేయమంటే చేయరు అని చెప్తారు. కానీ మన హెల్త్ కాబట్టి మనమే కాన్షియస్ తీసుకోవాలి. మనమే కాన్షియస్లో ఉండి మనమే ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం వల్ల హై ఎనర్జీని పొందవచ్చు. ఒక పని మనం చేయడంలో ఎంత సాటిస్ఫై ఉంటుందో ఇతరులు చేయడం ఒకలాంటి గిల్ట్ ఫీల్ ఉంటుంది మనకు. కానీ ఏదైతే ఇప్పుడు నాకు దామేసిందంటే నేనే వాటర్ తాగాలి, మీరు తాగితే బాగాలేకుంటుంది. అలా అనమాట. ఇది కూడా మన హెల్త్ బాగుండాలనుకుంటే ఖచ్చితంగా ఆ ప్రిపరేషన్లో కూడా మన ఎనర్జీని పెట్టండి. ఆ ఎనర్జీ మనకు పాజిటివ్ వైబ్రేషన్గా మారి పాజిటివ్ హెల్త్ని ఇస్తుంది అనమాట. ఇలాంటి కాన్షియస్గా ఉండి మనమే తయారు చేసుకునే ఈ 2 టిప్స్ కూడా ఈ ఎండాకాలంని తట్టుకునే శక్తి ఈ రెండింటికి ఉంది అనేది నా ప్రాక్టికల్గా నా పేషెంట్ ద్వారా నేను చాలామందికి చెప్పి వాళ్ళు హెల్తీగా ఉన్నదనమాట. ఇది ఒకటి. ఎలాగో మీరు సలహా ఇచ్చారు కాబట్టి చిన్న డౌట్ సార్, అంటే ఆల్రెడీ కామెంట్స్ వాళ్ళు చేస్తారు కాబట్టి నాకు వచ్చిన డౌట్ని మీకు చెప్తున్నా. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ అన్నారు కదా, దాంట్లో గింజలు ఉంటాయి కదా, గింజల పరంగా వేసేయాలంటారు? లేదండి, గింజలన్నీ సపరేట్ చేయాలి. దాన్ని ఏదైతే ఇప్పుడు లోపల ఉంటుందో వైట్ కలర్ ఆ సీడ్స్ అంతా తీసేసి దాంట్లో ఉన్న ఇది మాత్రం వైట్ ఉన్నది మాత్రం తీసేసి పైన తొక్కొకటి తీసేయాలి. ఆ గింజలు ఒకటి సపరేట్గా తీసేసి అన్ని ముక్కలు చేసి మిక్సీలో వేసేసి కొంచెం బ్లాక్ సాల్ట్ వేయడం వల్ల ఇంకా హై ఎనర్జీ ఉంటుంది. బ్లాక్ సాల్ట్ పింక్ సాల్ట్ కన్నా బ్లాక్ సాల్ట్ అనేది హెల్త్కి ఇంకా మంచిది. అంటే కిడ్నీని ఓవర్కమ్ చేస్తుంది. కిడ్నీని బాగా మంచిగా పెట్టేదానికి అంటే ఒక బ్లాక్ సాల్ట్ అనమాట. మనకు పాతకాలంలో అదే ఉండేది. ఉపవాసాలు చేసేటప్పుడు బ్లాక్ సాల్టే ఉపవాసంతో బ్లాక్ సాల్ట్ తిని ఫస్ట్ ఉపవాసం వదిలేదు అనమాట. బ్లాక్ సాల్ట్ అన్న రాతి ఉప్పు అంటే 2 వేరు. రాక్ సాల్ట్ వేరు, అది పింక్ కలర్ లో ఉంటుంది, బ్లాక్ కలర్ లో ఉండేది వేరు. ఈ 2 దాని గుణాలు కూడా వేరు అనమాట. ఈ 2 గుణాలు కూడా వేరు. ఇప్పుడు ఉండే అయోడిన్ సాల్ట్ వైట్ గా ఉండేదైతే మాత్రం పాయిజన్ గుర్తుపెట్టుకోండి. అది వాడడం వల్లనే ఈరోజు థైరాయిడ్, షుగర్, బీపీ కంట్రోల్ కాకపోవడానికి రీజన్ వైట్ షుగర్ వైట్ సాల్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ వైట్ సాల్ట్ ద్వారా ఎప్పటికీ కంట్రోల్ చేసుకోలేకపోయే డిసీజెస్ థైరాయిడ్, బీపీ, షుగర్, ఈ 3 ఇంకా ఈ సాల్ట్ తినే వాళ్ళకి ఎప్పటికీ కంట్రోల్ కాదు. మేము చాలామంది అంటారు అనమాట, లేదు సార్ మేము చాలా 10 సంవత్సరాల నుంచి పింక్ సాల్ట్ తింటున్నాం, కానీ అంతకుముందు తిన్న ఫుడ్ గురించి చెప్పరు. వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. సరే, వాళ్ళు ఏం చేస్తారంటే ఉప్పు పింక్ సాల్ట్ తినడం మొదలు పెట్టుకుని మైదా బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో మైదా తింటుంటారు. ఆ మైదా కూడా పాయిజన్ అన్న విషయం వీళ్ళకి తెలియదు. మైదా పక్కన పెడితే వైట్ షుగర్తో ఏదో ఒకటి స్వీట్ చేసుకొని తింటారు, అది ఇంకా పెద్ద పాయిజన్ అనేది తెలియదు. ఈ అవేర్నెస్కి ఎప్పుడైతే వస్తారో ఖచ్చితంగా హెల్తీగా ఉండొచ్చు. ఖచ్చితంగా అంటే ఎలాంటి క్రానిక్ డిసీజ్కి మెడిసిన్స్ వాడే అవసరం కూడా ఉండదు. న్యాచురల్గా తగ్గించుకునేవి ఈ కొన్ని టిప్స్ అనమాట.